అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మన వంటకం. ఇలా రాగి సంగటిలోకి ఒక చిన్న గుంత చేసుకొని నెయ్యి కొంచెం వేసి కొంచెం అలా రాగి ముద్దకి కొంచెం పూసి పప్పు వేసుకొని తింటే భలే ఉంటుంది కదండి. మధ్య మధ్యలో నంచుకోవడానికి ఈ వడియాలు చాలా బాగుంటుంది కదా. చాలా బాగుందండి. ఇవాళ మనం చేసుకోబోయేది సింపుల్ రెసిపీ పప్పు. ముందుగా పప్పు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కందిపప్పు అండి, ఇంకా కారంకి తగినన్ని ఎండుమిర్చి, కొంచెం చింతపండు, అలాగే 2 టొమాటోలు తీసుకున్నా. అండ్ ఈ ఆనియన్, కరివేపాకు వచ్చి పోపప్పుడు యూజ్ చేసుకుందాం. ఇప్పుడైతే పప్పు నేను ఈ చిన్న కప్పుతో 1.5 వేసుకుంటా అండి. ఇప్పుడైతే పప్పుని నీట్గా వాష్ చేసుకొని వచ్చుకుందాం. వాష్ చేసేసుకున్నా అండి. కావాల్సినన్ని వాటర్ కూడా వేసుకుందాం. మీకు పలుచగా కావాలంటే పలుచగా, లేకుంటే నార్మల్ గట్టిగా కావాలనుకుంటే దానికి తగినట్టు వాటర్ వేసుకోవడమే. ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టేసుకుంటున్నా. స్టవ్ ఆన్ చేసుకుంటున్నా అండి. నేనైతే పప్పు కొంచెం ఇలాగే డైరెక్ట్గా మూత వేసేయకుండా కొంచెం నురగలాగా వస్తుంది. కొంచెం ఉడికాక ఆ నురగ తీసేసిన తర్వాత మళ్ళీ కావాల్సినవన్నీ వేసుకొని విజిల్స్ ఇచ్చుకుంటా అండి. దానికోసం వెయిటింగ్. ఈ నురగ చూసారు కదండి, ఇదంతా తోడి నేను పడేసుకుంటాను. ఓకే, పైన అంతా తోడేసుకున్నా అండి. ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ వేసేసుకుందాము. టొమాటో ఇందాక చూపించాను కదా 2, అవి కట్ చేసుకొని ముక్కలుగా వేసేసుకుంటున్నా. అలాగే ఎండుమిర్చి ఒక 5 నుంచి 6, అంతే అండి. ఆనియన్ అండ్ కరివేపాకు పోపప్పుడు. ఇప్పుడైతే కొంచెం ఉప్పు, పసుపు వేసుకుందాం. పసుపు కొంచెం, అలాగే కొంచెం చింతపండు ఇందాక చూపించాను కదా. నేనైతే ఒక చిన్న గ్లాస్ తీసుకొని గ్లాస్లో అలా పెట్టేస్తున్నా అండి. అంటే మామూలుగా చింతపండు డైరెక్ట్గా వేస్తే పప్పు సరిగ్గా ఉడకదు అంటారు. అలా నేను గ్లాస్ తీసుకొని కొంచెం వంగుతుంది, పర్లేదు, గ్లాస్లో ఉంచేస్తున్నా. దీన్ని ఇంకా మూత పెట్టేసుకోవడమే అండి. పప్పు చాలామంది చాలా రకాలుగా చేస్తారండి. ఎలా చేసినా పప్పు టేస్టీగానే ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను 5 నుంచి 6 విజిల్లు పెట్టుకుంటా అండి. ప్రెషర్ అయితే పోయిందండి. ఇప్పుడు ఓపెన్ చేసి గుత్తితో మనం నలిపేసుకుందాం బాగా. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. కొంచెం ఎండుమిర్చిని నలిపినట్టు నలిపితే గుత్తితో కొంచెం కారం అంతా గింజలు బయటకు వచ్చి కారం బాగా పడుతుంది. బాగా మెదిగిపోయిందండి. ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందాం. పోపుకు ముందు మన చింతపండు నీళ్ళు ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేలా కలిపేసుకుందామండి. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం అయితే ముందుగా ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకుందామండి.
ఆయిల్ అయితే వేడైపోయిందండి. ఇప్పుడు పోపుకి కొంచెం కూర వడియం వేసుకుంటున్నా అండ్ కొంచెం జీలకర్ర. నేను ఆవాలు వేయట్లేదండి, ఈ వడియంలోనే కావాల్సిన ఆవాలు ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొంచెం అలా వేసాక ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇంకా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకున్నామండి. అంతే అండి, ఇంకేం లేదు. ఇవి బాగా వేగాక పప్పు కలిపేసుకోవడమే. చూసారు కదండి, చాలా ఈజీ ప్రాసెస్. బ్యాచిలర్స్కి అయితే ఈజీగా అండ్ టేస్టీగా అయిపోయే రెసిపీ అండి. ఒకసారి నేను చేసినట్టు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడైతే దీన్ని బాగా వేయించుకుందాం. చూసారు కదండి, ఆనియన్ అయితే బాగా పచ్చివాసన పోయి బాగా వేగింది. ఇప్పుడు మనం పప్పు వేసేసుకుందాం. అంతే అండి, ఒక్క 2 నిమిషాలు దీన్ని ఉడకనిచ్చి పక్కకు తీసేసుకోవడమే. చూసారా, చూడ్డానికి కూడా ఎంత బాగుందో, అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. అయిపోయిందండి పప్పు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు దించేసుకుంటున్నా. పప్పు అయితే రెడీ అండి. ఇది వేడివేడి అన్నంలోకి కానీ, రాగి సంగట్లోకి కానీ, దోశలోకి, చపాతీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ తెలుగమ్మాయి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.